ఇక నల్గొండలో ఇప్పుడు మహిళలే కీలకం. సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కారణంతో పల్లెల్లో ఎన్నికల సందడి అయితే మొదలైంది. ఆశావహులు ఇంటింటి ముట్టడి చేసుకుంటూ పనిలో నిమగ్నమయ్యారు. ఇక అయితే పురుషులతో పోలిస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహిళా ఓటర్లు 28,000 పైచీలకు అధికంగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు ఖాయమని భావిస్తున్నారు. సో అలాగే గంగగుట్ట ఓట్ల కోసం కుల సంఘాల మధ్యలో కూడా గట్టి పనిలో పడ్డారు వీళ్ళు కూడా అని చెప్పాలి. ఇక ఎన్ఎల్జీ ముఖ్యంగా నల్గొండకు చూసుకుంటే ఇప్పుడు మహిళలే కీలకం అనమాట. ఇక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కారణంగా పల్లెల్లో అయితే ఎన్నికల సందడి మొదలైంది. ఇక ఆశావహులు ఇంటింటి ముట్టడి చేసుకుంటూ పనిలో నిమగ్నమయ్యారు. అయితే పురుషులతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లు 28,000 పైచీలకు అధికంగా ఉన్నారు. ఇక వీరిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అలాగే గంగగుట్ట ఓట్ల కోసం కుల సంఘాల మధ్యలో కూడా గట్టి పోటీ నడుస్తుంది. అయితే వీళ్ళు కూడా ఓట్ల పనిలో పడ్డారు. ఓట్లు అడగండి మాకు ఏంటి అనే పనిలో అయితే పడ్డారు. సో సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి మినిట్ టు మినిట్స్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఏమనుకుంటున్నారో సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి.